ఇక్కడున్న యువతి పేరు అనన్య జోషి. ఈ యువతి అమెరికాకు పోయింది తన కళలు నెరవేర్చుకుందామని, తన కళల ప్రపంచాన్ని చూద్దామని చెప్పి. ఇండియన్ బయోటెక్నాలజీ స్టూడెంట్, గ్రాడ్యుయేట్ కరెక్ట్గా చెప్పాలనంటే. ఈమె గురించి ఇలా మనం ఎందుకు చర్చనీయాంశమైంది చిత్రగుప్తులా చిట్టా ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే అనన్య జోషి పైన. ఆమె అమెరికా నుంచి ఆమెకు జరిగిన ఒక ఫేర్వెల్, తన స్నేహితులు ఇచ్చిన ఫేర్వెల్ సోషల్ మీడియాని మొత్తం ఒక జ్వాలా చేసేసింది కంప్లీట్గా. ఆ బబుల్ అని అంటాం కదా, పేల్చేసింది ఏడికాడికి సోషల్ మీడియా. అయితే చాలామంది చాలా రకాలుగా తనను ట్రోల్ చేసింది, తన ఓటమిని హేళన చేసే ప్రయత్నం చేసింది. కాకపోతే ఇవాళ ఈ చిట్టా ఆమె ఓటమి కాదు, ఆమె యొక్క ఆత్మధైర్యం అనేది చిత్రగుప్త్ సగౌరవంగా చెప్తున్నది. అనన్య జోషికి నిజంగా అభినందనలు తెలియజేస్తున్నది. F1 వీసాతో తాను అమెరికాలో అడుగుపెట్టింది. ఆమె ఒక జాబ్ కూడా సెక్యూర్ చేసింది. OPT అని అంటారు, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కింద. అయితే ఆమె తన ఎంప్లాయర్ని నమ్మింది, ఎవరైతే ఉద్యోగం ఇచ్చిర్రో ఆయనని నమ్మింది, వాళ్ళని నమ్మింది. ఈ వెరిఫైడ్ సర్టిఫికేషన్ ఉందని చెప్పి నమ్మింది. దాని తర్వాత ఆమె మోసపోయింది. ఆమెకి ఇప్పుడు స్పాన్సర్షిప్ లేదు, ఎక్స్టెన్షన్ లేదు, జాబ్ సెక్యూరిటీ కూడా లేదు. ఇది అయిపోయిన తర్వాత 2 నెలల పాటు 20 నుంచి 30 ఇంటర్వ్యూలు చేసింది. అందరు దర్వాజాలు బంద్ చేసిండ్రు. ఒకటే మాట అన్నారు, అనన్య నీ దగ్గర గ్రీన్ కార్డు ఉందా, నువ్వు అమెరికా సిటిజన్షిప్, నీకు అమెరికా పౌరసత్వం ఉందా అని చెప్పి మాట్లాడారు.